వాస్తవంగా ఆహ్, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అడుగులే ఇప్పుడు పడుతున్నాయి. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు ఒక ఎత్తు, ఇప్పుడు తీసుకోబోయే చర్యలు ఒక ఎత్తు. పాకిస్తాన్ మీదన అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం ఆల్రెడీ నిన్నే మాట్లాడుకున్నాం. ఇప్పటికే చెనాబ్ నది ఎండిపోయింది గత 4 రోజుల నుంచి నీళ్లు లేకపోయాడు. మొన్న వరదలతో మునిగితే ఇప్పుడు ఎండిపోయినటువంటి పరిస్థితి నంబర్ 1. రెండో పక్కన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి దానికి అప్పులు ఇయ్యొద్దని చెప్తున్నాం. అదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో అది ఒకటి వాగితే మనం 4 సమాధానం చెప్పాం. అదొక పక్కన జరిగింది. దాంతో పాటుగా మనకు సంబంధించి ఇప్పుడు చేయబోయేటటువంటి చర్య ఏరివేత ఉగ్రవాదుల ఏరివేత దేశవ్యాప్తంగా నడుస్తోంది. అదొక వైపు ఉంది. ఇంకొక వైపున వచ్చేటప్పటికి సైనిక మోహరింపులు ఆల్రెడీ జరిగి ఉన్నాయి. వాళ్ళు కాల్పులకి తిప్పికొడుతూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే గవర్నమెంట్ రీస్ట్రక్చర్ చేయడం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ ఎన్ఎస్ఏబిని, అందులో ఫార్మర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ అలోక్ జోషిని న్యూ చైర్మన్గా పెట్టడం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అడుగు. దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో రేపు పొద్దున అసలు విషయాన్ని బయట చెప్పే రోజు దాకా తెలియదు.